ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి చేతులు పైకెత్తి దేవునికి మహిమ కలుగునట్లుగా స్తోత్రములు చెల్లించుదాము. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులనా, మరి ఒక్కసారి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. ఈరోజు 77వ రోజు ప్రార్థన కూడిక. ఉదయకాలం చదువుకున్న అదే భాగాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయము 4 14వ వాక్యం 15వ వాక్యం నేను చదువుతాను, మీరు గమనించండి. మనము ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగర కొట్టబడిన వారమై నట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. స్తోత్రం చెబుదామా. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు, ఎవరి వలె? క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. ఈ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు పసిపిల్లల వలె ఉండవద్దు. మీరు పసిపిల్లల వలె ఉండకూడదు. పసిపిల్లలుగా మీరు ఉండకుండా క్రీస్తు వలె ఉండుటకు మీరు అన్ని విషయములలో ఎదగాలి. అన్ని విషయములలో ఎదగాలి. పిల్లలు ఎదుగుదల లేనివారు. వారు అన్ని విషయములలో చూడు, పిల్లలు ఎదుగుదల లేనివారు. శరీర విషయములు కానీ, ఆలోచన విషయములు కానీ, జ్ఞానము విషయములు కానీ పిల్లలు ఎదుగుదల లేనివారు. ఎదుగుదల లేని ఒక పిల్లల వలె మనము ఉండకూడదు. అంటే రక్షణ పొందిన మనము ఎవరిలాగా ఉండకూడదు? ఎదుగుదల లేని పిల్లల వలె మనము ఉండకూడదు. దేవుడు కోరుకునేది ఏంటంటే, మనమందరము క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో మనము ఏమై ఉండాలా? ఎదగాలి. చెప్పండి. మనము క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో మనము ఏమై ఉండాలా? ఎదగాలి. అంటే ప్రతి విశ్వాసి ఎదగాలి. రక్షించబడిన ప్రతి విశ్వాసి ఎదగాలి. ఒక విశ్వాసి రక్షించబడినప్పుడు ఎలా ఉన్నదో అలాగనే సంవత్సరాలు తరబడి ఉండకూడదు. ఒక్కొక్క సంవత్సరములో విశ్వాసి జీవితంలో మార్పు కనబడాలి. ఒక బిడ్డ పుట్టిన తర్వాత చూడు, నెల నెలకు ఆ బిడ్డలో ఎదుగుదల కనబడుతుంది. 7వ నెల, 8వ నెల, 10వ నెల, 11వ నెల వస్తే ఆ బిడ్డ నడవలేదు అంటే చుట్టుపక్కల వాళ్ళు, ఇంకా నీ బిడ్డ నడవలేదా, ఇంకా నీ బిడ్డ నడవలేదా అంటారు. ఒక సంవత్సరం వచ్చిన వెంటనే ఆ బిడ్డ అమ్మ నాన్న అని పిలవకపోతే చుట్టుపక్కల ఏమంటారంట? ఇంకా నీ బిడ్డ మాట్లాడలేదా అంటే ఎదుగుదల లేని బిడ్డలను గూర్చి ప్రజలు హేళన, ఎగతాళి చేస్తారు. అట్లాగనే నువ్వు రక్షించబడిన తర్వాత, నువ్వు బాప్టిజం పొందిన తర్వాత నీలో ఎదుగుదల కనబడాలి. నువ్వు క్రీస్తు వలె ఉండుటకు నీలో ఎదుగుదల కనబడాలి.
ఎదుగుదల లేని పిల్లలను చూసి తల్లిదండ్రులు ఎలా దుఃఖపడతారో, ఎదుగుదల లేని విశ్వాసులను చూసి దేవుడు కూడా అలాగనే దుఃఖపడతాడు. గుర్తుపెట్టుకోండి. నువ్వు ప్రతిరోజు చర్చికి రా, వారం వారం చర్చికి రా, కానీ నీలో ఎదుగుదల లేకపోతే దేవుడు దుఃఖపడతాడు. దేవుడు నీ దగ్గర ఎదురు చూసేది ఎదుగుదల. నువ్వు ఎదగాలి. దేవుని సన్నిధిలో ప్రతి విశ్వాసి ఎదగాలి. మనము ఒక చెట్టు మొక్క వేశాం. ఆ మొక్క సంవత్సరమైన తర్వాత మనం వేసినప్పుడు ఎలా ఉన్నదో సంవత్సరమైన తర్వాత అలాగనే ఉంటే సంతోషిస్తామా, దుఃఖిస్తామా? దాని గురించి ఆలోచిస్తాం. రెండవ సంవత్సరం, మూడవ సంవత్సరం ఎదుగుదల లేకుండా అలాగనే ఉంటే అప్పుడు మనం అనుకుంటాము, ఇక ఈ మొక్కను ఉంచటం కరెక్టు కాదు. నేను అందుకే ఒక్కొక్కసారి అంటాను, రాకపోయినా పర్వాలేదు అంటాను. ఎందుకు అలా అంటున్నాను తెలిసినా? మీకు తెలియదు, నేను ఆత్మీయంగా ఆలోచిస్తున్నాను. ఒక విశ్వాసి చర్చికి వచ్చి ఎదగకపోతే చర్చిలో ఉండుట వలన వేస్ట్. నాకు తెలిసి ఒక తోటలో చెట్టు ఎదగలేదంటే ఆ చెట్టు వలన ఆ స్థలమంతా ఏమవుతుందంట? వేస్ట్ అవుతుంది. దానిని వెంటనే నరికి ఆ స్థలాన్ని, ఆ చెట్టును తీసేసి ఆ స్థలంలో మరొక కొత్త చెట్టు వెయ్యాలి. అదే విధంగా నేను కూడా ఆలోచిస్తాను. మీరు వారం రావటం, రోజు వచ్చినా నాకు కాదు సంతోషం. మీరు వస్తున్నప్పుడు మీరు ఎదగాలి. మీరు ప్రార్థన చెయ్యాలి, మీరు పాటలు పాడాలి, మీరు ఆరాధనలు నడిపించాలి. ఇక్కడ వింటున్న విషయాలు బయటికి వెళ్ళి 10 మందికి చెప్పాలి. క్రీస్తుని గురించి 10 మందికి చెప్పాలి. క్రీస్తులోనికి మీరు 10 మందిని తీసుకొని రావాలి. మీ వలన 10 మంది చర్చిలోకి రావాలి. దేవుని పనిలో, దేవుని పరిచర్యలో మీరు సురుకుగా ఉండాలి. వాక్యం చెప్పగలిగే స్థాయికి ఎదగాలి. ప్రార్థన చేయగలిగే స్థాయికి ఎదగాలి. పాటలు పాడగలిగే స్థాయికి ఎదగాలి. ఇతరులను ముట్టి ప్రార్థించే స్థాయికి ఎదగాలి. ఇతరుల కొరకు మీరు ప్రార్థన చేసే స్థాయికి ఎదగాలి. ఈ ఎదుగుదలను నేను కోరుకుంటున్నాను, దేవుడు కోరుకుంటున్నాడు. మీరు ఇలాగనే పసిపిల్లల వలె ఉండటం దేవునికి ఇష్టము లేదు. అదేవిధంగా నాకు ఇష్టము లేదు. నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవునికి కూడా ఇష్టము లేదు. మనము అన్ని విషయములలో క్రీస్తు వలె ఉండుటకు ఎదగాలి. దేవుడు మీ యొద్ద ఎదుగుదలను ఎదురు చూస్తున్నాడు. ఎదుగుదల ఒకటి, ఆరోగ్యం. ఇవి 2 కావాలా? కొంతమంది పిల్లలు త్వరగా ఎదుగుతారు కానీ ఆరోగ్యంగా ఉండరు. ఎదుగుదలతో పాటు మనకు ఏం కావాలంట? ఆరోగ్యం. తొందరగా ఎదిగిన వారిలో ఆరోగ్యము లేకపోయినా కూడా తల్లిదండ్రులు బాధపడతారు. ఎదుగుదల లేని పిల్లలు ఉన్న తల్లిదండ్రులు బాధపడతారు. ఒకవేళ వారు ఎదుగుదల కలిగి త్వరగా ఎదిగిన తర్వాత వారికి ఆరోగ్యం బాగులేకపోయినా పిల్లలు బాధపడతారు. సో దేవుడు మీ దగ్గర ఎదురు చూసేది ఒకటి ఎదుగుదల, 2 ఆ ఎదుగుదలకు కావలసిన ఆరోగ్యం. నా మాట అర్థమైందా? ఎదుగుదల ఉండాలి, రెండోది ఏముండాలి? ఆరోగ్యం ఉండాలా. విశ్వాసులు ఆరోగ్యంగా ఎదగాలి. అన్ని విషయాలలో మీరు ఎదగాలి. ఈ లోక విషయములలో కూడా, లోక సంబంధమైన విషయములు మీరు ఎదగాలి. అదేవిధంగా క్రీస్తులో మీరు ఎదగాలి. ఆత్మ సంబంధమైన విషయములలో కూడా మీరు ఎదగాలి. మానసిక సంబంధమైన విషయములలో మీరు ఎదగాలి. దైవ వాక్యములో మీరు ఎదగాలి. అప్పుడు దేవుడు మిమ్మలను బట్టి సంతోషిస్తాడు. చూడండి, మన ఎదుగుదల కొరకు
దేవుడు సంఘమును ఏర్పాటు చేశాడు. సంఘం అనేది ఒక ఆత్మీయ గృహము, ఆత్మ సంబంధమైన ఒక ఇల్లు. చూడండి, మనమందరము ఏదో ఒక హాస్పిటల్లో పుట్టి ఉంటాం. కొంతమంది సత్తుపల్లి హాస్పిటల్లో పుడతారు, కొంతమంది న్యూజివీడ్ హాస్పిటల్లో పుడతారు, కొంతమంది వారి ఇంట్లోనే పుడతారు. కానీ మనం ఎక్కడ పుట్టినా మనకని ఒక ఇల్లు ఉంటుంది. మనలను పెంచటానికి తల్లిదండ్రులు ఉంటారు. మన పుట్టక ఎక్కడైనా ఉండవచ్చు, మనం ఎక్కడైనా పుట్టవచ్చు, కానీ మనకని ఒక ఇల్లు, మనకని ఒక తల్లిదండ్రులు ఉంటారు. ఆ తల్లిదండ్రులు మనలను పెంచుతారు, పోషిస్తారు. ఏ కీడు రాకుండా, ఏ తెగులు రాకుండా, ఏ రోగము రాకుండా మనలను జాగ్రత్త పెంచుతారు. ఒకవేళ రోగం వచ్చినా స్వస్థత కొరకు తల్లిదండ్రులు ప్రయాసపడతారు. మనమందరము తల్లిదండ్రుల క్రింద పెరిగిన వాళ్ళము. అదేవిధంగా సంఘం అనేది ఒక ఆత్మ సంబంధమైన ఇల్లు. ఒక మానవుడు ఎక్కడైనా రక్షణ పొందవచ్చు, ఎక్కడైనా దేవుని వాక్యము విని రక్షణ పొందవచ్చు, ఎక్కడైనా దేవుని వాక్యం విని బాప్టిజం పొందవచ్చు. కానీ అతను పెరగటానికి, ఎదగటానికి అతనికని ఒక ఆత్మ సంబంధమైన గృహముగా పిలువబడుతున్న చర్చి ఉండాల. ఆ చర్చిలో ఆత్మీయ తండ్రి, ఆత్మీయ తల్లి ఉంటారు. వారు తల్లిదండ్రులతో సమానం. వారు ఏం చేస్తారంటే దేవుని వాక్యం అనే పాలతో మనలను పెంచుతారు. పిల్లలు తల్లిదండ్రులకు ఎలా లోబడి ఉంటారో అలాగనే ఈ ఆత్మ సంబంధమైన గృహములో అనగా చర్చిలో ఉన్న ఆత్మీయ తల్లిదండ్రులకు లోబడి ఉండాల. ఒకవేళ నీ ఆత్మీయ తల్లిదండ్రులకు వయస్సు చిన్నదైనా సరే, వారు నీ ఆత్మీయ తల్లిదండ్రులు గనుక నువ్వు లోబడి ఉండాలా. ఎందుకంటే వారిని దేవుడు మీ మీద ఆత్మీయ తల్లిదండ్రులుగా ఏర్పాటు చేశాడు. వారి నడిపింపులో మీరు పెరగాలి, వారి ఏలుబడిలో మీరు పెరగాలి. ఎందుకంటే ఇది ఆత్మీయ గృహము. నీ ఇల్లు వచ్చి భౌతిక సంబంధమైన ఇల్లు, భౌతిక సంబంధమైన తల్లిదండ్రులు ఉంటారు. అక్కడ నీకు భౌతిక ఎదుగుదల కొరకు భోజనము పెడతారు, పెంచుతారు. కానీ ఇక్కడ మీకు భౌతిక సంబంధమైనది ఏది కాదు. ఇక్కడ మీకు ఆత్మ సంబంధమైన భోజనం, ఆత్మ సంబంధమైన ఎదుగుదల కొరకు దేవుడు ఈ ఆత్మ సంబంధమైన గృహాన్ని మనకిచ్చాడు. మీరు ఆత్మలో ఎదగాలి. ఇక్కడ మీకు నేర్పుతాడు లోకములో ఎలా బ్రతకాలి, లోకములో డబ్బును ఎలా సంపాదించాలి, లోకములో డబ్బును ఎలా ఆదా చేయాలి, అవి కూడా ఇక్కడే నేర్పుతారు. మనము ఎక్కడ పుట్టామనేది కాదు, మనకని ఒక ఇల్లు ఉన్నది. ఆ ఇంటిలోనే ఎదగాలి, ఆ ఇంటిలోనే మనం పెరగాలి. అది మన ఇల్లు, దేవుడు మనలను తీసుకొచ్చిన ఇల్లు. ఆ ఇంట్లోనే పెరగాలి. పౌలు అదే చెప్తున్నాడు, మీరు పసిపిల్లల వలె ఉండక. పసిపిల్లలంట మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు లేక ప్రతి ప్రసంగమునకు లేక ప్రతి బోధనకు ప్రజలంట ఇటు అటు ఏంటంటే చెప్పండి, ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత
ఎగుర కొట్టబడిన వారై ఉన్నారంట. కాబట్టి వారు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదగలేరు. మీరు చూడండి, ఒక చెట్టును ఒక చోట నాటారు. నన్ను చూడండి, ఈరోజు నాటారు, మరలా 2 రోజుల తర్వాత నాటిన ఆ చెట్టును తీసి ఇంకొక చోట నాటుతున్నారు. మరలా 2 రోజుల తర్వాత ఆ చెట్టును తీసి ఇంకొక ప్రాంతంలో నాటుతున్నారు. మీరు చెప్పండి, ఆ చెట్టు చనిపోతుందా, ఎదుగుద్దా? ఎందుకంటే ఒక చెట్టు ఒక్క చోటే స్థిరంగా ఏమై ఉండాలా? నాటబడి ఉండాలా. ఇటు అటు ఇటు అటు ఇటు అటు మారిస్తే అది చనిపోతుంది. మీరు సంఘములో నిలకడగా ఉండాలి, ఇటు అటు తిరగకూడదు. ప్రతి ఉపదేశమునకు మీరు గాలికి కొట్టుకొని పోయే ఒక పొట్టులాగా మీరు ఉండకూడదు. మీరు ఎదగాల ఒక స్థలములోనే. దేవుడు మిమ్ములను ఏ సంఘములో నాటాడో ఆ సంఘము దేవుడు మిమ్ములను నాటిన ఒక తోట లాంటిది అనుకో. ఆ తోటలో మీరు మొక్కగా దేవుని చేత నాటబడ్డారు. నాటబడిన మీరు ఎదగాల. ఎదగాల. మీరు ఎవరిలాగా ఎదగాలంటే క్రీస్తు వలె ఎదగాల. 11వ వాక్యము నుంచి చదువుదాం. మనమందరము విశ్వాస విషయములోను, చెప్పండి, మనమందరము ఏ విషయములో? విశ్వాస విషయములోను. 1, 2 దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది. చూడండి, మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏం పొందాలంట? ఏకత్వము పొంది, ఇక్కడ చూడు, సంపూర్ణ పురుషుల మగు వరకు. ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ మ్యాన్ అంటారు. సంపూర్ణ పురుషుల మగు వరకు. మనమంట పసిపిల్లలుగా పుట్టిన తర్వాత పసిపిల్లలమైన మనము ఒక సంపూర్ణమైన పురుషుడుగా, అర్థమైందా? ఎలా ఎదగాలంట? మనము సంపూర్ణమైన ఒక పురుషుడుగా ఎదిగేయాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. పుట్టిన బిడ్డ ఒక బలము కలిగిన ఒక పురుషుడులాగా, సంపూర్ణత కలిగిన ఒక పర్ఫెక్ట్ మ్యాన్గా ఎదగాలి. చాలామంది విశ్వాసులు బాప్టిషన్ తీసుకుంటారు, రక్షించబడతారు, వాళ్ళకి ఇష్టం వస్తే చర్చికి వస్తారు, వాళ్ళకి ఇష్టం వస్తే మానుకుంటారు. నేను చెప్తున్నాను, వాళ్ళకు దేవుని వాక్యములో రాయబడిన విషయాలు తెలియక మానుకుంటున్నారు. వారు ఎంత నష్టపోతారో ఇప్పుడు అర్థం కాదు. వారు చనిపోయిన తర్వాత, ధనవంతుడు చూడు, చనిపోయిన తర్వాత అర్థమైనది నేను ఎంత పొరపాటు చేశాను. అప్పుడు అడుగుతున్నాడు అబ్రహామును, తండ్రి అయిన అబ్రహామా, నేను చేసిన పొరపాటు వలె నా సహోదరులు చేయకుండా ఉండాలి అంటే నన్ను ఒక్కసారి నా ఇంటికి పంపించు. నేను వెళ్ళి సాక్ష్యమిస్తే వారు మారు మనసు పొంది ఈ పాతాళము లోకములోనికి రాకుండా తమ్మును తాము కాపాడుకొందురు. నేను చెప్తున్నాను, చనిపోయిన తర్వాతనే అర్థమవుతుంది వాళ్ళు చేసిన తప్పులేంటో. ప్రతి పుట్టిన బిడ్డ సంపూర్ణత గల ఒక పురుషుని స్థాయికి ఎదగాలి. పర్ఫెక్ట్ మ్యాన్ అన్నమాట. ఆ స్థాయికి ఎదగాలి. అదేవిధంగా బైబిల్ ఏం చెప్తుందంటే మనమందరము సంపూర్ణ పురుషుల మగు వరకు. ఏంటంటే చెప్పండి, సంపూర్ణ పురుషుల మగు వరకు అంటే పర్ఫెక్ట్ మ్యాన్ అన్నమాట. సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణత. చూడండి, ఎవరికి కలిగిన సంపూర్ణత? క్రీస్తునకు కలిగిన
సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఇలాగు నియమించాను. మనం ఎవరి స్థాయికి ఎదగాలంట? క్రీస్తు ఏ సంపూర్ణతను కలిగి ఉన్నాడో అదే సంపూర్ణత గలవారుగా నువ్వు నేను మారాలా. ఎవరిలాగా మారాలంట? చెప్పండి, ఎవరిలాగా మారాలా? క్రీస్తు స్థాయికి మనం మారాలా. ఎందుకంటే క్రీస్తు ఒక పర్ఫెక్ట్ మ్యాన్ అంటారు. మనుషులందరూ కూడా క్రీస్తులాగా మారాలి, క్రీస్తులాగా మారాలి. చాలామంది తెలీదు, చర్చ్ అంటే వేరే మతస్థులు వారి దేవుణ్ణి పూజించటానికి వెళ్తారు ఆలయమునకు. ఆ క్షణం మాత్రమే భక్తి కలిగి ఉంటారు, పూజిస్తారు, మళ్ళా బయటకు వచ్చేస్తారు. చర్చిని కూడా అలా అనుకుంటున్నాం. అలా కాదు చర్చి. చర్చ్ అనేది ఒక ఇల్లు, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఇక్కడికి వచ్చేది క్రీస్తు స్థాయికి ఎలా నువ్వు ఎదగాల, క్రీస్తుకు కలిగిన సంపూర్ణత నీకు ఎలా కలగాలి, ఆ సంపూర్ణతకు తగినట్లుగా నువ్వు ఎలా ఎదగాలి, ఇవన్నీ ఇక్కడ నేర్పింపబడే ఒక ఆత్మీయ పాఠశాల. ఇది చర్చ్ అనేది ఒక పాఠశాల. ఇక్కడ మనం ఎందుకు వస్తున్నామంటే నేర్చుకోవటానికి వస్తున్నాం. ఇప్పుడు మీరు వచ్చిన దాని వలన వింటున్నారు, రాని వారికి ఇది ఏమీ తెలియదు. వాళ్ళు చనిపోయిన తర్వాత చాలా బాధపడతారు. నేను చెప్తున్నాను, చాలా బాధపడతారు. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇక్కడికి వస్తేనే, వచ్చిన వారు వింటారు, రాని వారు ఇందులో రాయబడిన విషయాలు ఏమిటో తెలియకనే జీవిస్తారు, చనిపోతారు వాళ్ళు. మనము క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు తగినట్లుగా మనము ఎదగాలి. క్రీస్తు పరిపూర్ణత గల ఒక వ్యక్తి, సంపూర్ణ పురుషుడంట క్రీస్తు. క్రీస్తు సంపూర్ణ పురుషుడు. దేవుడు కోరిన ఒక పురుషుడు ఎవరంటే క్రీస్తు. దేవుడు ప్రతి మనిషి క్రీస్తులాగా ఉండాలని కోరుతున్నాడు. ఎవరిలాగా ఉండాలని? నువ్వు ఎవరిలాగా ఉండాలని? మనం ఎప్పుడైనా క్రీస్తులాగా ఉండాలి అని కోరుకోవాలి. క్రీస్తులాగా ఉండాలా. మాటలాడే విషయములో కానీ, జీవించే విషయములో కానీ, బ్రతికే విషయములో కానీ, ప్రతి విషయములలో మనము క్రీస్తులాగా ఎదగాలి. కాబట్టి క్రీస్తు ఎలా బ్రతికాడు, ఈ భూమి మీద ఎలా జీవించాడు, ఈ భూమి మీద ఆయన కాలమును ఎలా గడిపాడు, ఇతరులతో ఎలా మాట్లాడాడు, శత్రువులతో ఎలా మాట్లాడాడు, సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలను ఎలా ఎదిరించాడు, ఆయన జీవిత చరిత్రను నువ్వు జాగ్రత్తగా చదివి పరిశీలన చేసి నువ్వు తెలుసుకొని క్రీస్తులాగా మారటానికి నువ్వు ట్రై చేయాలా. క్రీస్తులాగా ఎదగటానికి నీ జీవితంలో ఉన్న ప్రతి ఆటంకములను నువ్వు తీసివేయాలి. ఎందుకంటే క్రీస్తులాగా ఎదగాలి అంటే మన జీవితంలో ఉన్న ప్రతి ఆటంకాలను మనం ఏం చేయాలా? తీసివేయాలి. ఎందుకంటే క్రీస్తులాగా ఎదగటం అంటే చిన్న పని కాదు. క్రీస్తు పరిపూర్ణత గల ఒక వ్యక్తి, క్రీస్తు పరిపూర్ణ పురుషుడు, సంపూర్ణ పురుషుడు. ఇటువంటి మనుషులు సృజించాలని దేవుడు ఆదిలోనే కోరాడు. ఏమన్నాడు? మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదము. దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపములో నరులను చెయ్యాలని కోరాడు. సో దేవుడు ఇప్పటికీ కూడా తన సృష్టి కార్యమును కొనసాగిస్తున్నాడు. ప్రతి మనిషిలో క్రీస్తు యొక్క సంపూర్ణత వచ్చే వరకు
దేవుని పరిశుద్ధాత్మ పని చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మనలోనికి ఎందుకు వచ్చాడంటే ఇదొక కారణం. మనలను క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనలో ఏర్పడినట్లుగా ఆయన మనలో ఉండి ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. విశ్వాసులందరూ ఎవరిలాగా మారాలంట? ప్రతి ఒక్కరు మాట్లాడి ఎవరిలాగా మారాలి? సో మన గురి, మన టార్గెట్ ఎవరంట? క్రీస్తు. మనలో ఒక గురి ఉంటుంది. ఆయనలాగా నేను చదువుకోవాలి, ఆయనలాగా ఉద్యోగం సంపాదించుకోవాలి, ఆయనలాగా చేతి నిండా సంపాదించాలి, ఆయనలాగా పెద్ద ఇల్లు కనాలి, ఆయనలాగా పెద్ద కారు కొనాలి. మనం ఎవరో ఒకరిని మాదిరిగా తీసుకుంటాం. ఆ వ్యక్తిని మాదిరిగా తీసుకొని ఆ వ్యక్తిలాగా మారటానికి ప్రయాసపడతాం. అదేవిధంగా మన జీవితంలో క్రీస్తును మనము మాదిరిగా తీసుకోవాలా. నీ రెండు కనులు ఎప్పుడు కూడా క్రీస్తు మీదనే ఉండాలా. ఆయన భూమిలో ఎలా జీవించాడు, ఎలా బ్రతికాడు, ఎలా కాలం గడిపాడు నువ్వు గమనించాలా. ఈ సువార్త గ్రంథములను చదివి నువ్వు క్రీస్తులాగా ఎదగటానికి ప్రయాసపడాలా. నువ్వు చనిపోయే లోపు నువ్వు ఎవరిలాగా తయారవ్వాలి? క్రీస్తులాగా. అదే పరిపూర్ణత గల ఒక జీవితం. క్రీస్తు సంపూర్ణ పురుషుడంట. క్రీస్తు సంపూర్ణ పురుషుడు. క్రీస్తులాగా మనము కూడా సంపూర్ణత గల పురుషులుగా మనము ఎదగాలి. అది ఎలా సాధ్యము? ఇప్పుడు చూడు. మనము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, చూసారా, సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన, చెప్పండి, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారము మగు వరకు ఆయన ఇలాగు నియమించెను. ఏమిటి? పరిశుద్ధులు. ఆగండి, పరిశుద్ధులు అంటే ఎవరు తెలిసిన? క్రీస్తు రక్తముతో కడగబడిన విశ్వాసులు. విశ్వాసులు పరిశుద్ధులుగా పిలవబడుతున్నారు. ఆ పరిశుద్ధులు ఏమవ్వాలంట? సంపూర్ణులగునట్లు. అంటే విశ్వాసులందరూ ఏమవ్వాలా? సంపూర్ణులుగా మారాలా. పరిపూర్ణత గల ఒక వ్యక్తి. మీకు అర్థం అవ్వాలంటే ఇలా చెప్తున్నాను. తల్లి కడుపులో 9 నెలలు బిడ్డ ఉంటేనే ఆ బిడ్డ పరిపూర్ణంగా లోపల ఏమై ఉంటుందంట? ఎదిగి ఉంటుంది. 9 నెలకు ముందు, ఒకవేళ 8 నెల కానీ 7, 6 ఈ నెలలలో గర్భములో ఉన్న బిడ్డకు అన్ని అవయవాలు ఏర్పడి ఉంటాయి. నేను చూశాను 6వ నెల బిడ్డ, మగబిడ్డ. 6వ నెల మగ శిశువు పుట్టింది. పుట్టటం కాదు, ఆపరేషన్ చేసి తీశారు. ఎందుకు అంటే ఆ బిడ్డకు వెనకాల వెన్నుపూస ఉంటుంది కదా, ఆ వెన్నుపూస మీద సీముగడ్డ వచ్చింది కడుపులో ఉన్నప్పుడే. కడుపులో బిడ్డ 6వ నెలలో ఉన్నప్పుడే ఆ వెన్నుపూసకు ఏమొచ్చిందంట? సీముగడ్డ. అది పండిపోతుంది. స్కానింగ్ చేశారు. సీముగడ్డ ఈరోజు రేపో పగిలిపోయే పరిస్థితిలో ఉంది. ఆ గడ్డ కడుపులోనే పగిలితే ఆ సీము వలన ఆ తల్లికి విషంగా మారుతుందంట. ఎట్టి పరిస్థితిలో గర్భసంచిలో ఆ బిడ్డ ఉండకూడదు. కానీ ఆ బిడ్డ పరిపూర్ణంగా ఇంకా ఎదగలేదు. అవయవాలు ఏర్పడ్డాయి.
6 నెలలు ఆ బిడ్డకు అన్ని అవయవాలు ఏర్పడ్డాయి, కానీ ఆ బిడ్డ ఇంకను పరిపూర్ణముగా సంపూర్ణముగా ఎదగలేదు. ఆ బిడ్డను తీయకపోతే ప్రమాదము. ఎవరికి? తల్లికి. వెంటనే ఆ తల్లిని ఒప్పించి ఆపరేషన్ చేసి ఆ బిడ్డను బయటికి తీశారు. ఆ బిడ్డను ఒక బాటిల్లో ఉంచారు భద్రంగా. నేను హాస్పిటల్కి వెళ్తే భాస్కర్ అన్న చూడు అని ఆ బిడ్డను చూపించాడు. ఇంతే ఉంటాడు 6 నెలల. వెనకాల ఆ సీముగడ్డ అక్కడ వాపులాగా కనబడుతుంది. పరిపూర్ణత లేని శిశువు. 9 నెలలు నిండినప్పుడు కడుపులో బిడ్డ ఎలా ఉంటాడంట? రెడీగా ఉంటాడు బయటికి రావటానికి. పరిపూర్ణత కలిగి ఉంటాడు. సంపూర్ణంగా ఆ బిడ్డ ఎదిగి ఉంటాడు. పర్ఫెక్ట్ అన్నమాట. ఆ బిడ్డ ఇక బయటికి ఎప్పుడైనా రావచ్చు. అదేవిధంగా నీలో ఎదుగుదల పర్ఫెక్ట్గా ఉండాలా. క్రీస్తులాగా నువ్వు పర్ఫెక్ట్గా ఎదిగి ఉండాలా. ఎదుగుదల లేని వారిని అసంపూర్ణులు అంటారు. ఏమంటారని చెప్పండి? అంటే ఎదుగుదల లేనివారు. నేను చెప్తున్నాను, లక్షల మంది, వేల మంది చర్చికి వెళ్తున్నారు, కానీ వాళ్ళందరూ క్రీస్తు స్థాయికి ఎదుగుతారా అంటే గ్యారంటీ నేను చెప్పలేను. మనమందరం కూడా అక్కడ ఉన్న గుంపును చూస్తున్నాం, జనములను చూస్తున్నాం. వారిలో ఎంతమంది క్రీస్తు వలె ఎదుగుతారో తెలియదు. నేను చెప్తున్నా, మన కంటికి 1,00,000 మంది కనబడవచ్చు. ఆ 1,00,000 మందిలో 2 ఉన్నారా చెప్పలేదు. బైబిల్ చదివే వాడు తప్ప వేల మంది, లక్షల మంది వెళ్ళే గుంపును చూసి పడిపోడు. ఎందుకంటే అక్కడ వేల మంది వెళ్తున్నారు. ఆ వేలాది మందిలో ఎంతమంది క్రీస్తు పోలికలో ఎదుగుతారు చెప్పలేదు. క్రీస్తు 12 మందికి మాత్రమే ఎందుకు 3.5 సంవత్సర కాలము తనతో ఉంచుకొని అన్ని నేర్పాడు? ఎందుకంటే ఆ 12 మంది ఎవరిలాగా ఎదగటానికి ప్రయాసపడ్డాడు. 12 మంది. అందులో ఒకడేమైందంట? దెబ్బతిన్నాడు, యూదా. చూడు, వారు ఎదిగిన దాని వలన ఆ 12 మందిలో ఒకడు తప్పిపోయిన మిగిలిన 11 మంది ఎదిగిన దాని వలన సృష్టి మొత్తానికి వెళ్ళి క్రీస్తును గూర్చిన సువార్తను ఏం చేశారు? ప్రకటించారు. నేను ఇప్పటికీ చెప్తున్నా, నాకు జనాలు రావాలన్న కోరిక. కానీ జనాలు వేలాది మంది వచ్చిన తర్వాత అందులో ఒక్కడు కూడా క్రీస్తు వలె ఎదగకపోతే ఈ జనము వలన దేవునికి ఏముండదంట? సంతోషం ఉండదు. నా మాట అర్థమైందా మీకు? మనకు 10 మంది పిల్లలు పుట్టారు. ఈ 10 మంది పిల్లలు మరగుజ్జులుగా ఉంటే, ఎదుగుదల లేని పిల్లలుగా ఉంటే ఆ తండ్రి ఏమంటారు? ఈ 10 మంది పిల్లలు పుట్టుట కంటే ఒక్కడు ఎదిగిన బిడ్డ పుట్టుంటే ఎంత బాగుండు. నా మాట అర్థమైందా? సో తండ్రి అయినా తల్లి అయినా ఒక ఎదుగుదల కలిగిన ఒక బిడ్డను ఎదురు చూస్తున్నాడు. అదేవిధంగా దేవుడు కూడా, ఒక పాస్టర్ కూడా మీరందరూ ఎదగాలి, మీరందరూ ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణత, సమానమైన సంపూర్ణత కలవారు అగు వరకు ఆయన ఇలాగు నియమించను. ఏమని? పరిశుద్ధులు అంటే విశ్వాసులైన మనము సంపూర్ణులు అగునట్లు 2 క్రీస్తు శరీరము అనగా సంఘము క్రీస్తు శరీరముగా పిలువబడుతుంది. క్రీస్తు శరీరం అంట, నన్ను చూడండి, ఎలా వృద్ధి పొందాలంట? క్షేమాభివృద్ధి. చెప్పండి, ఎలా వృద్ధి పొందాలా?
క్షేమాభివృద్ధి కలిగి ఉండాలా. ఏది? క్రీస్తు శరీరముగా పిలువబడుతున్న సంఘమంట క్షేమాభివృద్ధి కలగాలి. పరిశుద్ధులు సంపూర్ణులుగా మారాలి. సంఘము అనగా క్రీస్తు శరీరం అంట క్షేమాభివృద్ధి కలిగి ఎదగాలి. ఇప్పుడు నా శరీరం ఉంది, నేను ఎదిగాను, లావుగా ఉన్నాను, కానీ నాలో క్షేమము లేదు, నాలో ఆరోగ్యము లేదు. నా ఇంటి వాళ్ళు ఈ ఎదుగుదలను బట్టి, ఈ లావును బట్టి సంతోషిస్తారా? నాలో లేని క్షేమాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి బాధపడతారా? చెప్పండి, దేనిని బట్టి సంతోషిస్తారు, బాధపడతారు? చూడండి, నేను ఎదిగాను, లావుగా ఉన్నాను, కానీ నా లోపల ఆరోగ్యం లేదు, క్షేమము లేదు. ఎప్పుడు చూసినా నేను అనారోగ్యంగానే బ్రతుకుతున్నాను. ఇప్పుడు నా ఇంటి వాళ్ళు నన్ను బట్టి సంతోషిస్తారా, బాధపడతారా? చూసేవాళ్ళు, మీ ఇంటి మనిషికి ఏంటండి, మంచిగా ఎదిగాడు, చూడటానికి లావుగా ఉన్నారు, ఆయన అలా కనబడుతున్నాడు కానీ క్షేమము లేదు, ఆరోగ్యం లేదు. ఎప్పుడు చూసినా అనారోగ్యం, ఎప్పుడు చూసినా బలహీనత, ఇంటి వాళ్ళు బాధపడతారు. అట్లాగనే పరిశుద్ధులు ఎదగాలి. ఎదిగిన ఆ పరిశుద్ధులంట క్షేమాభివృద్ధి కలిగి ఉండాలా. ఏం కలిగి ఉండాలంట? అది ఆరోగ్యంగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు సురుకుగా ఉంటారు. ఆరోగ్యము లేనివారు, మీరే చెప్పండి, వారిలో ఏది కనబడదంట. చూడు, అందుకే నేను చెప్తాను, చర్చిలో ఒక రకంగా కూర్చుంటారు. వాళ్ళు చర్చికి వచ్చారు, చర్చిలో కూర్చున్నారు, కానీ వారిలో క్షేమాభివృద్ధి లేదు. కాబట్టి ఏదో బలహీనంగా కనబడతారు, ఏదో పోగొట్టుకున్న వారి వలె కనబడతారు. వారిలో సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, వీకుగా కనబడతారు. ఎప్పుడు వదిలితే పరారైపోదామా అన్నట్టుగా కనబడతారు. దాని అర్థం ఏంటి తెలిసిన? వారు చర్చిలో ఉండి కూడా వారిలో ఏది లేదంట? క్షేమాభివృద్ధి. వారు ఉన్నది చర్చిలో, కానీ వారిలో ఏమీ లేదు, క్షేమాభివృద్ధి లేదు. క్షేమాభివృద్ధి అంటే ఎడిఫైయింగ్ అన్నమాట. దాని అర్థం ఏంటి తెలిసిన? ఛార్జింగ్ చేయటం అని అర్థం. ఇప్పుడు చూడు, మొబైల్ ఫోన్ ఉంది. ఈ మొబైల్ ఫోన్లో ఎన్నో యాప్లు ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, మూవీలు చూడగలిగే యాప్లు ఉన్నాయి, యూట్యూబ్ చూసుకోవచ్చు, గేమ్స్ ఆడవచ్చు, ఫోటో ఎడిటింగ్ చేయవచ్చు, వీడియో ఎడిటింగ్ చేయవచ్చు, డబ్బులు పంపవచ్చు, డబ్బులు తీసుకోవచ్చు. ప్రపంచంలో ఏ మూలలో ఉన్న ఆ వ్యక్తితో ఈ ఫోన్ ద్వారా మాట్లాడవచ్చు, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఈ ఫోన్తో ఏ ఆటలైనా మనం ఆడవచ్చు. కానీ ఈ ఫోన్లో ఉన్న ఛార్జింగ్ బ్యాటరీ మొత్తము దిగిపోయిందనుకోండి, ఫోన్ ఎందుకు పనికి రాదు. అర్థమైందా? ఎందుకు పనికి రాదు? ఫోన్ ఆన్ అవ్వదు. ప్రాబ్లం ఏంటి? ఛార్జింగ్ లేదు. ఎందుకు లేదు? నేను ఛార్జింగ్ పెట్టలేదు. ప్రతిరోజు ఛార్జింగ్ పెట్టాలి, నేను పెట్టలేదు, మర్చిపోయాను. కాబట్టి పూర్తిగా ఛార్జింగ్ దిగిపోయి ఫోన్ డెడ్ అయింది. ఎక్కడో నుంచి ఫోన్ చేస్తున్నారు, నీకు వినపడట్లా. ఎవరో డబ్బులు పంపారు, నువ్వు చూసుకోవట్లా. ఎవరో ఈమెయిల్స్ పంపారు, నువ్వు చూసుకోవట్లా. ఎందుకంటే ఇందులో ఉన్న ఛార్జింగ్ డెడ్ అయినది. అట్లాగనే ఫోన్ ఎప్పుడు ఛార్జింగ్ లేక డెడ్ అవుతుందో ఆ ఫోన్ ఎందుకు పనికి రాకుండా ఉంటుందంట. అట్లాగనే నీ లోపల క్షేమాభివృద్ధి, క్షేమము లేకపోతే దేనికి పనికిరావు నువ్వు. దేవుని నుండి నీకు కనెక్షన్ ఉండదు. దేవుడు ఏదైనా చెప్తే నీకు వినబడదు.
ఎందుకంటే నీ లోపల ఛార్జింగ్ లేదు, బ్యాటరీ డెడ్ అయింది. కారణం ఏంటంటే ప్రతిరోజు నిన్ను నువ్వు ఛార్జింగ్లో పెట్టుకోవటం లేదు. అంటే ప్రార్థన, బైబుల్ స్టడీ, దేవుని మాటలు వింటాం, ఇటువంటిది ఏమీ లేదు. ఇక్కడ ప్రార్థన అయిన వెంటనే ఇంటికి వెళ్తాం, పని చేసేవాళ్ళు పని చేస్తారు, తినేవాళ్ళు తింటారు, పండుకుంటారు, మళ్ళీ ఉదయాన్నే లేచి పరుగులు ఎత్తుతారు, మళ్ళీ సాయంత్రానికి వస్తారు. వారికి వారే ఛార్జింగ్ పెట్టుకోవాలా? నేను అందుకే ఛార్జింగ్ మిషన్ నాతోనే తెచ్చుకుంటాను. ఎందుకంటే ఫోన్ డెడ్ అవుతుందన్న భయంతో ఛార్జింగ్ పెట్టుకుంటాను. ఇప్పుడు ప్రార్థన అయిన వెంటనే ఇంటికి వెళ్ళి మరలా ఛార్జింగ్ పెడతాను. దాని అర్థం ఏంటంటే నా ఫోను డెడ్ అవ్వకుండా ఉండటానికి నా జాగ్రత్త నేను తీసుకుంటున్నాను. అట్లాగనే మీరు కూడా క్షేమాభివృద్ధి కలుగునట్లుగా మీ జాగ్రత్తను మీరు తీసుకోవాలా? ఇక్కడ ప్రార్థన అయిన తర్వాత, ఇంటికి అయిన తర్వాత ఏమీ లేదనుకోవద్దు. భోజనం చేస్తే భోజనం చూడు, టీవీ ముందు కూర్చుంటే అది నీ ఇష్టం. కానీ కొంతసేపు అయిన బైబుల్ స్టడీ, కొంతసేపు అయిన నీ వ్యక్తిగత ప్రార్థన, కొంతసేపు అయినా ఈ రాత్రి దైవజనులు ఏం చెప్పారో వాటిని జ్ఞాపకం చేసుకోవటం, ఇక్కడ చెప్పే రెఫరెన్స్లను రాసుకొని ఒక్కసారి ఇంటిలో తిరగేసి చూడటం. దాని అర్థం ఏంటంటే నిన్ను నువ్వు ఏం చేసుకుంటున్నావు? ఛార్జింగ్ పెట్టుకుంటున్నావు. అలా పెట్టుకోవటం వలన నువ్వు ఆత్మీయంగా హుషారుగా సురుకుగా ఉంటావు, ఎనర్జీగా ఉంటావు. నీలో బద్ధకం ఉండదు, సోమరితనం ఉండదు, హ్యాపీగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. ఎందుకంటే నీ ఆత్మ లోపల ఉత్సాహంగా ఉండేటట్లు నీ ఆత్మకు నువ్వు ఛార్జింగ్ పెడుతున్నావు. బైబుల్ స్టడీ ద్వారా, ప్రార్థన ద్వారా, మెడిటేషన్ ద్వారా. క్షేమాభివృద్ధి చాలా ప్రాముఖ్యమైనది సంఘమునకు. ప్రతి విశ్వాసి, ప్రతి సంఘము ఎలా ఉండాలంట? క్షేమాభివృద్ధి వృద్ధి చెందుటకు. పరిచర్య ధర్మం అంట. ఏంటంటే చెప్పండి. ఇప్పుడు నన్ను చూడండి, ప్రతి విశ్వాసి పని చెయ్యాలా సంఘము ఎదుగుదల కొరకు. నన్ను చూడండి, నా శరీరములో ఎన్నో అవయవాలు ఉన్నాయి. ప్రతిదీ జాయింట్లు అన్నమాట. ఒక్కొక్క దానికి జాయింట్ ఉంటుంది. ఈ ఏలు చూడు, ఒక్కొక్క దానికి జాయింట్ ఉంటుంది. జాయింట్లు ఇవన్నీ జాయింట్ అన్నమాట. ఇవన్నీ జాయింట్ అన్నమాట. ఇక్కడ జాయింట్ ఉంటుంది, ఇక్కడ జాయింట్ ఉంటుంది. కీల్ అన్నమాట. ఈ జాయింట్లు కలిగిన ఈ అవయవాలు ఎదగాలంటే ప్రతి అవయవము తన పని తాను చెయ్యాలి. ఇప్పుడు చూడండి, నేను కదలకుండా ఇలాగనే ఒక రోజంతా నిలబడ్డాను అనుకో, ఏం జరుగుద్ది తెలుసా? ఒక రోజంతా నేను కదలకుండా, పని చేయకుండా ఇలా నిలబడిన తర్వాత ఏం జరుగుతుందంటే, నా కాళ్ళను ఎత్తి నెమ్మదిగా పెట్టలేను. నా కాలు ఎత్తటానికి కూడా నాకు సహకరించదు, నా చెయ్యి ఎత్తటానికి కూడా సహకరించదు. ఎందుకు అంటే నేను ఒక రోజంతా పని చెయ్యకపోవటం వలన ఈ శరీరములో జాయింట్లుగా అంటించబడిన ప్రతి అవయవాలు స్ట్రక్ అయిపోతుందంట, పని చేయలేదు. ఒక బండి స్టార్ట్ చేయకుండా ఒక వారము 10 రోజులు లేక నెలంతా ఉంచి చూడండి, తర్వాత బండి కిక్కురాడు కొడుతుంటే స్టార్ట్ అవ్వదు. అదేవిధంగా నీ శరీరములో ఉన్న అవయవాలన్నీ కూడా సురుకుగా ఉండాలంటే నువ్వు ప్రతి అవయవముతో పని చేయించాలా. ఎక్సర్సైజ్ ఎందుకు పెడుతున్నారంటే నీ అవయవాలను సురుకుగా పెట్టుకోవటానికి. ఉదయం లేచిన వెంటనే వార్మప్ చేయమంటారు. ఎట్లా అంటారు. ఎందుకు తెలిసిన? నీ అవయవాలు సురుకుగా పని చేయటానికి.
సురుకుగా ఉండటానికి, ప్రతి జాయింట్లు సురుకుగా పని చేస్తున్నప్పుడు అందులో ఉన్న మూలిగ కీలంట పెరుగుతూ ఉంటుందంట. కాలు చూడండి, పొద్దాక ఇట్లా అంటా ఉండాలి, ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఆ జాయింట్ ఉంది చూసారా, అక్కడ మూలిగ అనేది పెరుగుద్దంట. నీ శరీరం అంతటా ఆరోగ్యంగా ఉండాలంటే నీ శరీరములో ఉన్న ప్రతి అవయవాలు ఏం చెయ్యాలంట? పని చెయ్యాలి. చెప్పండి, ప్రతి అవయవాలు ఏం చెయ్యాలా? పని చెయ్యాలా. పని చేస్తున్నప్పుడు శరీరం అంట ఆరోగ్యంగా ఎదుగుద్దంట. అట్లాగనే సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఎదగాలి అంటే సంఘం అంట క్రీస్తు శరీరముగా పిలువబడుతుంది. ఆ క్రీస్తు శరీరములో మనమందరము అవయవాలుగా అమర్చబడి ఉన్నాం. కాబట్టి అవయవాలుగా అమర్చబడిన మనము పరిచర్య ధర్మము చెయ్యాలి, పని చెయ్యాల. నేను చాలామంది చూస్తూ ఉంటాను, వస్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు, వాళ్ళు ఎదగలేరు. నువ్వు పరిచర్య చెయ్యాల. సంఘములో ఉన్న నువ్వు పరిచర్య చేయాల. పరిచర్య చెయ్యటం విశ్వాసి యొక్క ధర్మం, బైబిల్ అంటుంది. పరిచర్య ధర్మం అంట. ఏంటంటే చెప్పండి, ఏంటంటే చెప్పండి. పరిచర్య చెయ్యటం అంట ఎవరి ధర్మం? అది విశ్వాసుల ధర్మం. ప్రతి విశ్వాసి ఏం చెయ్యాలా? పరిచర్య చెయ్యాలా, పని చెయ్యాలా. సంఘము ఎదుగుదల కొరకు, క్రీస్తు క్షేమాభివృద్ధి కొరకు పని చెయ్యాలి. ఒక్కొక్క విశ్వాసి పని చెయ్యాలి. నేను పని చెయ్యను అంటే సంఘానికి వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే శరీరములో ఒక పార్ట్ పని చెయ్యకపోతే ఆ పార్ట్ మాత్రమే నొప్పితో బాధపడుతుంది. మీరు చూడండి, మీరేమీ లేదు, ఒక గంట సేపు ఇలా చేయి ముడుచుకొని పండుకున్న తర్వాత ఈ చేతిని లేపి చూడని మీ వలన కాదు. ఎందుకంటే పొద్దాక పని లేకుండా ఈ చేతిని ముడుచుకొని పండుకున్నావు గనుక బ్లడ్ సర్క్యులేషన్ మొత్తము ఆగిపోతుంది, రక్తము పని చేయటము ఆగిపోతుంది. అందువలన నీ చేయి మొద్దుబారిపోతుంది, తిమిర్లు పట్టినట్టు కొట్టది. నీ తల కింద ఉన్న చేయి ఎత్తగానే నీ చేతిని నువ్వు ఎత్తలేవు. రీజన్ ఏంటంటే తిమిర్లు, మొద్దుబారిపోయింది. ఎందుకు? బ్లడ్ ప్రవహించటము లేకుండా స్టాప్ అయింది. బ్లడ్ ఎప్పుడు పని చేస్తుందో తెలిసిన? ఈ చెయ్యి పనులు చేస్తున్నప్పుడు. ఈ చెయ్యి ఎంత పని చేస్తుందో రక్తం ఏమవుతూ ఉంటుందంట? ప్రవహిస్తూ ఉంటుంది. వెరికో వైన్స్ అని ఒక జబ్బు, మోకాలు క్రింద కాళ్ళకు వెనక భాగములో నరాలు నరాలుగా ఏర్పడతాయి. దాన్ని ఏమంటారంటే వెరికో వైన్స్ అంటారు. అది ఒక రకమైన వీక్నెస్. అది ఎందుకు వస్తుందంటే ఎక్కువసేపు నిలబడటం. ఈ నిలబడుతున్నప్పుడు రక్తం అంట, బ్లడ్ సర్క్యులేషన్ అంట కాళ్ళ క్రింద జరగదంట. ఎందుకంటే నిలబడుతూ మాట్లాడుతున్నప్పుడు చూడండి, నేను గంట సేపు, ఒక్కొక్కసారి 2 గంటల సేపు మాట్లాడుతున్నప్పుడు నా 2 కాళ్ళు కదలకుండా అలాగనే ఉంటుంది. నాకు తెలియదు. నేను మాట్లాడుతున్నప్పుడు నా చేయి కదులుతుంది, నా బాడీ కదులుతుంది, ఇక సగం మాత్రమే కదులుతుంది. కానీ మోకాలు క్రింద ఉన్న ఆ 2 పాదాలు, కాళ్ళు భాగాలు కదలకుండా అలాగనే దిమ్మలాగా ఉండిపోతుంది. ఆ టైంలో మాకు దాని మీద దృష్టి ఉండదు. దాని వలన ఏమవుతుందంటే రక్తము క్రిందికి పైకి ప్రవహించలేకపోతుంది. అందుచేత ఆ రక్తము అక్కడే గడ్డగట్టి నరాలులాగా ఏర్పడుతుంది. దాన్నే వెరికో వైన్స్ అంటారు. అది పోవాలంటే ఏం చెయ్యాలా? కాళ్ళు ఇలా పైకెత్తి ఎక్సర్సైజ్ చేయమంటారు, నడవాలంటారు, పొద్దాక నిలబడవద్దంటారు. కూర్చున్న కాలు పైకెత్తి ఇలా 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 అంటే దాని అర్థం ఏంటంటే మీ కాళ్ళు కదులుతూ ఉండాలా. అర్థమైందా? కాళ్ళు ఎలా ఉండాలంట? కదులుతూ ఉండాలి. దాని అర్థం ఏంటంటే కాలు కదులుతూ పని చేస్తున్నప్పుడు రక్తం ఏమవుతుందంట? వేగంగా ప్రవహిస్తుంది. అట్లాగనే శరీరములో అవయవాలు పని చెయ్యాలా. క్రీస్తు శరీరములో అవయవాలుగా అమర్చబడిన మనము
ప్రతి ఒక్కరము పని చేయాలా. నువ్వు ఏ అవయవానికి చెంది ఉన్నావో నీ పని నువ్వు చెయ్యాలా. నేను అదే చెప్తున్నా, అందరి పని కాదు, నీ పని. ముక్కు తన పని తాను చెయ్యాలా. పాటలు పాడేవాళ్ళు పాటలు పాడాలా, వాయిద్యములు వాయించేవాళ్ళు వాయిద్యం వాయించేవాళ్ళ. పాటలు పాడే వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. పాటలు పాడేవాళ్ళు గొంతు బాగలేకపోయినా నువ్వు పాడవద్దు అనకూడదు. మనము ప్రతి అవయవము ఎదగటానికి కృషి చేయాలి, కానీ అవయవాలు ఎదుగుతున్నప్పుడు దానిని మనము డిస్టర్బ్ చేయకూడదు. మీరు ఎదగాలంటే నేను చెప్తున్నాను, మీరు పరిచర్య ధర్మము చెయ్యాలా. ఏం చెయ్యాలంట నేను చెప్తున్నాను కదా. ఎదుగుదల లేని పిల్లలందరూ కూడా ఒకే చోట ఉంటారు. నాకు ఒక ఆయన తెలుసు, తిరగడు, బయటికి రాడు, నడవడు. అలా ఉండి 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 అవయవాలన్నీ స్ట్రక్ అయిపోయింది, పని చేయట్లా. అవయవాలన్నీ స్ట్రక్ అయిపోయింది. ఒక 10 అడుగులు నడవాలంటే ఆయాసం వస్తుంది. వాస్తవానికి అతనికి ఏ జబ్బు లేదు. మరి ఎందుకు అలా తయారయ్యాడు? సోమరితనం, కదలకపోవటం, చెయ్యి ఎత్తకపోవటం, పని చెయ్యకపోవటం, నడవకపోవటం, ఒకే చోట ఉండి 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 బ్లడ్ మొత్తం ఏమైపోతుందంటే పని చెయ్యదు. బ్లడ్ పని చేయకపోవటం వలన కాలు పాదాలన్నీ కూడా వాస్తాయంట. అదే రీజన్. కొన్ని రోగాలు మనకు మనమే తెచ్చుకోవటం. విశ్వాసులు ఎందుకు రోగులుగా మారుతున్నారు అంటే, అనారోగ్యంగా ఎందుకు ఉంటున్నారంటే మెయిన్ కారణం ఏంటంటే, విశ్వాసులు సంఘములో ఉన్న పరిచర్యలో ఏమవరంట, పాలు పొందరు, తప్పించుకొని పోతూ ఉంటారు. వాళ్ళు పోతే ఇక్కడ ఏదో నష్టం వచ్చినట్లుగా. పని చెయ్యకుండా ఉండే అవయవాలు వలన అవయవాలకి ఏం కలుగుతుంది? నష్టం కలుగుతుంది. ఈ చేయి పని చేయకపోతే ఈ చేతికి నష్టం, ఈ చేయి పని చేయకపోతే ఈ చేతికి నష్టం. ఏ విశ్వాసి పరిచర్య ధర్మము జరిగించదో ఆ విశ్వాసికి ఏం కలుగుతుందంట? నష్టం కలుగుతుంది. సంఘము ఎదగాలి అంటే, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి కలిగి ఎదగాలంటే, క్రీస్తు శరీరములో ఉన్న ప్రతి అవయవములు ఏం చెయ్యాలా? పని చెయ్యాలా. కానీ మనకు ఇవ్వబడిన పనిని మాత్రం మనం చెయ్యాలి. ఎందుకంటే ముక్కు తన పని తాను చెయ్యాల, చెవి తన పని తాను చెయ్యాల, నాలుక తన పని తాను చెయ్యాల, నోరు తన పని తాను చెయ్యాల, కళ్ళు తన పని తాను చెయ్యాల. ఇందులో ఏ అవయవము గొప్ప కాదు. ఒక అవయవము కంటే మరొక అవయవము గొప్ప కాదు. ప్రతి అవయవము ఈ శరీరానికి ఉపయోగపడటానికే దేవుడు తయారు చేశాడు. ఈ నోరు అంటదంట, ఈ గోరుతో నువ్వు ఆఫ్టర్ ఆల్ గోరు సైలెంట్గా ఉండ అంటదంట నోరు. ఒక దోమ వెనకాల కుట్టినప్పుడు ఈ నోరు గోరుతో అంటుందంట, దోమ కుట్టింది కదా, దొరదొస్తుంది కదా, గేరొచ్చు కదంటే అప్పుడు గోరు అంటదంట నోరుతో, నేను ఆఫ్టర్ ఆల్ అన్నావుగా, నువ్వు గీరుకు. అదెట్లా నేను గీరుతాను? నేను నోరు కదా, నేను మాట్లాడగలను, తినగలను, నా పని అంతే కదా. గీరట నా పని కాదు, నీ పని. మరి నువ్వు నన్ను చూసి ఏమన్నావు? ఆఫ్టర్ ఆల్ గోరు అన్నావు, నేను సైలెంట్గా ఉంటాను. అప్పుడు నోరు అన్నదంట, తప్పయింది బాబు, నన్ను క్షమించు, ఒక్కసారి గీరు. అప్పుడు ఈ గోరు ఏం చేసిందంట? గీరిందంట. అంటే ఈ శరీరములో ఉన్న ప్రతి అవయవము కూడా శరీర క్షేమాభివృద్ధి కొరకు దేవుడు పెట్టాడంట. స్తోత్రం చెప్దామా? మీరు అనుకుంటున్న ఈ కంటిలో ఉన్న ఎంట్రుకలు ఎంత ఉపయోగం తెలుసా? ఈ ఎంట్రుకలే లేకపోతే ధూళి దుమ్ము ప్రతిదీ కంటిలో పడుతుంది. కంటి దగ్గరికి రాగానే ఆ కళ్ళు ఇలా మూయబడుతున్నప్పుడు ఇది ఈ ఎంట్రుకలంట ఏదో ఒక రక్షణ కవచములాగా ఏం చేస్తుందంట? కాపాడుతుంది. చూసారా?
నేను ఒక్కొక్కసారి ఆలోచిస్తాను, ఈ ముక్కులో ఎందుకు ఎంట్రుకలు పెట్టారు? నేను ఒకసారి స్టడీ చేశాను. ముక్కులో ఎంట్రుక ఎంత ఉపయోగమో తెలుసా? మన ముక్కులో ఎంట్రుక ఉండుట వలన దుమ్ము ధూళి మాత్రమే కాదు, పురుగులు దోమలు కూడా ముక్కులో దూరేటప్పుడట ఈ ఎంట్రుకలు లోపలికి పోనీయకుండా ఏం చేస్తుందంట? ఆపుద్దంట. చెవులో గుబిలి పద్దాక తీయలేక చచ్చిపోతూ ఉంటాం. మనం అనుకుంటాం ఈ గుబిలి వేస్ట్ అని, కానీ సైన్స్ అంటుంది ఆ గుబిలి లోపల ఉండటం వలన ఏ చీమ లోపలికి వెళ్ళినా, ఏ పురుగు లోపలికి వెళ్ళినా ఆ గుబిలి బంకగా ఉంటుంది, అందులో పోయి అంటుకుపోతుందంట. గుబిలి కూడా మన శరీరములో ఏం చేస్తుంది? పని చేస్తుంది. అర్థమైందని నేను చెప్పింది? చెవులో ఉన్న గుబిలి కూడా ఏం చేస్తుందంట? నా దృష్టికి కేవలం చర్చికి వచ్చి ఆ కుర్చీలో కూర్చొని మళ్ళా లేచిపోయి, మళ్ళా వారానికి వచ్చి లేక నెలకు ఒకసారి వచ్చి లేచిపోయే వాళ్ళంట గుబిలితో కూడా సమానమైన వాళ్ళు కాదు. అది ఎవరు? మీరే కనిపెట్టుకోండి. మీ వలన ఆ కుర్చీ అరుగుదల తప్ప ఏంటంటే చెప్పండి, కుర్చీ అరుగుదల ఒకటి, ఫ్యాను అరుగుదల ఒకటి. నేను ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని పని చేయించాలని కాదు సుమా, ఇది బైబిల్ క్రమం. సంఘం అంటే ఒక శరీరం. శరీరము ఎదగాలంటే శరీరములో ఉన్న ప్రతి పార్ట్ ఏం చేయాలంట? పని చేయాలి. చెప్పండి, ప్రతి పార్ట్ ఏం చేయాల? పని చేస్తున్నప్పుడు ఆ శరీరములో ఉన్న ప్రతి పార్ట్ పని చేస్తున్నప్పుడు శరీరం అంట ఎలా ఉంటుందంట? ఆరోగ్యముగాను క్షేమముగా ఎదుగుద్దంట. స్తోత్రం చెప్దామా? రేపు విందాం. లేచి నిలబడండి. ఈ రాత్రి వినిన ఈ మాటలను బట్టి మన రెండు చేతులు పైకెత్తి ఆ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునట్లుగా స్తోత్రములు చెల్లించుదాం. అందరం కలిసి స్వరమెత్తి స్తోత్రములు చెల్లించుదాము. స్తోత్రములు చెల్లించుదాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్వరమెత్తి దేవుని స్తుతించుదాము. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన. తండ్రి నీకు వందనాలు. ఈ రాత్రి వినిన ప్రతి మాటలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. తిరిగి వెళ్తున్నప్పుడు మీరు తోడుగా ఉండండి. ఈ రాత్రి మంచి నిద్రను దయచేయండి. ఉదయకాల ఆరాధనను, ఇప్పుడు జరిగిన ఈ యొక్క ఆరాధనను మీరు ఆశీర్వదించినందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ మరల రేపు నీ పాద సన్నిధికి వచ్చేంత వరకు కూడా నీ కాపుదల ప్రతి బిడ్డలకు దయచేయండి. ఒకవేళ నీ బిడ్డలు రేపు ఎక్కడైనా పనికి వెళ్తున్నట్లయితే వారికి తోడుగా ఉండమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.